శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు ఎవరికి ఎలా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది ఒక విధానమైతే, అత్యంత మహోన్నతమైనటువంటి విషయం ఇంకొకటి ఏమిటి అంటే 12 రాసుల వాళ్లకు కూడా చాలా యోగవంతమైనటువంటి విధానం ఏమిటి అంటే గురుగ్రహము యొక్క మార్పు. ఈ సంవత్సరము గురువు రాజైనాడు. మనము పంచాంగ శ్రవణములో చెప్పుకున్నాం. ఆ గురువు ఇప్పుడు తనకు ఉచ్చస్థానము అయినటువంటి కర్కాటక లగ్నంలోకి వస్తున్నాడు, కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అలా రావడము వలన ఏమిటి, కర్కాటకంలోకి మిథునము నుండి కర్కాటకంలోకి గురువు ఎప్పుడైతే వస్తున్నాడో గురువుకు ఇది మహోన్నతమైనటువంటి స్థానం, అంటే ఉచ్చస్థానం. ఏ గ్రహానికైనా ఉచ్చస్థానములో ఉంటే తాను ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే చాలా మహోన్నతముగా ఉంటాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో గురువు అనుకూలముగా ఉన్నాడు ఏమిటి అనేటువంటిదే చూసుకోవాల్సినటువంటి బాధ్యత. అంతేగాని ఈ గురువు ఇక్కడ ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు ఇస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడు మనకు బాగా తెలుస్తుంది. అంటే మిగతా గ్రహాలు ఉండేటువంటి విధానము కానీ, ఈ గురువు ఇక్కడికి రాగానే వస్తున్నాడు అంటే ఇచ్చే ఫలితాలు కానీ, వాళ్లకు పట్టబోయేటువంటి మహర్దశలు ఎలా ఉంటాయి, ఇంట్లో కూర్చున్న మహర్దశ అనేటువంటిది పట్టవచ్చును. అలా నడిచి వెళుతూ ఉన్న కాకతాళీయముగా అదృష్టము తగలవచ్చును. ఎప్పటి నుంచో వేచి చూస్తూ ఉండేటువంటి వాళ్లకు ఒక మహాయోగం అనేటువంటిది రాబోతుంది అనేది తెలుస్తూ ఉన్నది. అందువలన ఈ గురువు మార్పు వలన 4 నెలల పాటు ఉంటాడు గురువు ఇందులోనే. ఈ 4 నెలల పాటు ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈ జూన్ మాసం అంతా కూడా ఎవరెవరికి 12 రాసుల వాళ్లకు గురువు ఇచ్చేటువంటి యోగాలు ఎలా ఉంటాయి, ఏదైనా గురుగ్రహము యొక్క ఫలితాలు అద్భుతముగా ఉండబోతాయి ఎప్పుడూ కూడా. ఎందుకంటే గురువు చాలా ముఖ్యమైనటువంటిది జాతకాలు. మిగతా గ్రహాలు కూడా ముఖ్యమే, కాదని కాదు. కానీ ప్రతిదానికి కూడా గురుబలం బాగుందా లేదా, గురుబలం ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశముగా చూసుకుంటాం. అందువలన ఈ గురువు ఇచ్చేటువంటి ఫలితాలలో భాగంగా ఎలా ఉండబోతూ ఉన్నది 12 రాసుల వాళ్లకు అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి ఈ జూన్ 1వ తేదీ నుండి జూన్ నెలాఖరు వరకు ఎలా ఉండబోతున్నది అంటే గురుగ్రహం యొక్క మార్పు వలన అద్భుతమైనటువంటి ఫలితాలు, యోగవంతమైనటువంటివి మీరు చూడబోతారు అని చెప్పవచ్చును. ధనపరముగా రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. ఉన్నట్టుండి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ధనాన్ని సంపాదించబోతూ ఉన్నారు. మీరు ఆకస్మికముగా ఉన్నట్టుండి ధనం అనేటువంటిది పొందుతారు అనేది అర్థమవుతూ ఉన్నది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, మీరు చేసేటువంటి పనులలో గౌరవం పెరుగుతుంది. ఇంటిల్లిపాది మీకు వెనకాల ఉండి మీకు ప్రోత్సాహం అనేటువంటిది ఇస్తారు. తద్విధానముగా అనేక రకాల యోగవంతమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. ఊహించని విధముగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడము కానీ, లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము లాంటివి కానీ జరుగుతాయి. అలా వెళ్ళి దాన ధర్మాలలో పాల్గొనటము కానీ, లేదా ఎవరి చేతనైనా చెయ్యండి అని చేయించడము కానీ జరుగుతాయి గాక. ఇంట్లో పూజలు కార్యక్రమాలు విపరీతముగా చేసుకోవటానికి ఆలోచనలు చేస్తారు. యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి మీరు సుముఖత చూపించి ఆ విధముగా ప్రయత్నాలు చేస్తారు గాక. ఇంట్లో శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి ప్రయత్నాలు చేసి సఫలీకృతులవుతారు. అంతేకాకుండా బంధువుల నుండి, స్నేహితుల నుండి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కొత్తగా పరిచయం అయినటువంటి వాళ్లతో వ్యాపార సంబంధమైనటువంటి
నిర్ణయాలు అత్యున్నతమైనటువంటి దిశగా ఇంకా నేను ఇంతింతై వటుడింతై మరియు తానింతై అన్నట్టుగా ఎదగాలి అనేటువంటి దృక్పథముతో నూతన ఆలోచనలు చేసి మీరు అద్భుతమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి తీరుతారుగాక. దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు అవన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళ ద్వారా మీరు కొంత సహాయ సహకారాలు పొందేటువంటి యోగము కూడా ఉంది అని తెలుస్తూ ఉన్నది. గురువులు కానీ పెద్దవాళ్ళను కానీ గౌరవించి గతములో మీరు దూరం చేసుకున్నటువంటి వాళ్ళను మళ్ళా దగ్గర చేసుకొని దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారుగాక. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది, అనుకూలముగా ఉన్నది. అంతేకాకుండా మీరు ఎక్కడ ఉండినా అద్భుతమైనటువంటి ఒక వెలుగు వెలగటానికి అనుకూలవంతమైనటువంటి మాసముగా కనపడుతూ ఉన్నది ఈ మాసం. ఎప్పటి నుంచో రావాల్సినటువంటి మొండి బకాయిలు అనేటువంటివి మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే మనఃక్లేశం అనేటువంటిది చిన్నది, ఎక్కడో ఒక చోట తగలవచ్చును. అందువలన కొంచెము జాగ్రత్తలు వహించండి అనేది తెలుస్తూ ఉన్నది. జాగ్రత్తగా మాట్లాడటం అనేది అవసరం. విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. తెలివిగా అడుగులు ముందుకు వెయ్యండి, మంచి ఫలితాలు పొందండి అనేది తెలుస్తూ ఉన్నది. కళాకారులకు, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది చాలా ముఖ్యము, అది చూసుకోండి. గురువు మీకు అనుకూలవంతమైనటువంటి స్థానంలో ఉన్నాడు అంటే యోగాలు. ఏదైనా ఇబ్బందికరమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నప్పుడు ఎవరు ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. వాటికి సంబంధించినటువంటి పరిహారము చేసుకుంటే మీకు యోగాలు కనపడతాయి గాక. జయోస్తు.